హైదరాబాద్లోని కాచిగూడలో భారీ చోరీ జరిగింది. యజమాని దంపతులకు మత్తుమందిచ్చి మనుషులే భారీ చోరీకి పాల్పడ్డారు. 2 కేజీల బంగారంతో పాటు 3 కోట్ల నగదు ఎత్తుకెళ్లారు. కాచిగూడ లింగంపల్లిలోని అమ్మవారి ఆలయం సమీపంలో ఓ పారిశ్రామికవేత్త కుటుంబం నివసిస్తుంది. వారం క్రితం నేపాల్కు చెందిన భార్యాభర్తలను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఇక వేసవి సెలవుల నేపథ్యంలో ఆయన కుమారుడు కోడలు విదేశీ యాత్రకు వెళ్లారు. పారిశ్రామికవేత్త ఆయన భార్య మాత్రమే ఉన్నారు. ఇక ఇదే అదునుగా ఆదివారం రాత్రి భోజనంలో పనివారు మత్తుమందు కలిపారు. దంపతుల మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని స్వర్ణాభరణాలు నగదుతో ఉడాయించారు. నిత్యం మార్నింగ్ వాక్ కు వచ్చే పారిశ్రామికవేత్త రాకపోవడంతో సోమవారం ఉదయం ఆయన స్నేహితులు వెళ్లి తలుపు తట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాచిగూడలో ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త నివాసాలలో దారుణంగా అంటే మొత్తం డబ్బులతో పాటు బంగారు ఆభరణాలతో ఉడాయించినటువంటి సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. మనం చూడొచ్చు, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అంటే పని మనుషులా చేరుతారు, అదును చూసుకొని ఏకంగా వారికి మత్తుమందిచ్చి ఇల్లు మొత్తం కూడా గుల్ల చేసినటువంటి సంఘటనలు గతంలో అనేకంగా చోటు చేసుకున్నాయి. అదే తరహాలో ఇప్పుడు కూడా కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త సంబంధించినటువంటి నివాసంలో, హేమరాజ్ అనేటువంటి వ్యాపారవేత్త నివాసంలో గత కొంతకాలంగా నేపాలీలు తన ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు. అదును చూసుకొని తన ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో కేవలం ఇద్దరు దంపతులు మాత్రమే, హేమరాజ్ ఇద్దరు దంపతులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో వారికి తినేటువంటి ఆహారంలో మత్తుమందిచ్చి వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత దాదాపు ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 2 కేజీల బంగారం ఆభరణాలతో పాటు 3 కోట్ల నగదును మొత్తం కూడా పూర్తిగా ఎత్తుకెళ్లిన నేపథ్యంలో అతను ఈరోజు ఉదయం వాకింగ్ రాకపోయినసరికి ప్రస్తుతం అతని స్నేహితుడు ఇంటికి వచ్చేసరికి వారు అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో ఇంట్లో మొత్తం కూడా వస్తువులన్నీ చిందరవందరగా ఉన్న నేపథ్యంలో అతను మొత్తం కూడా డబ్బులు బంగారం పోయినట్లు కూడా నిర్ధారించుకుంటూ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. మధు, ఓకే, థ్యాంక్ యూ సునీల్.